పవన్ కళ్యాణ్ సినిమాల్లో పేరు ప్రఖ్యాతులు గడించి రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడంతోనే ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. శనివారం హైదరాబాద్లో కాటమరాయుడు చిత్ర ప్రీ రిలీజ్ వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది. అయితే ఈ చిత్రానికి హాజరైన పవన్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కాబోయే సీఎం అంటూ నినాదాలు చేశారు. ప్రజలను పాలించాలన్న ఆశతో అధికారం కోసం తాను రాజకీయాల్లోకి రావాలని భావించడం లేదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కాబోయే సీఎం అని అభిమానులు కేకలు పెడుతుంటే పవన్ స్పందించారు. మీ కేకలు వినిపించక కాదు, కానీ దానికి ఎందుకు స్పందించానంటే నేను ప్రతిసారి అదే చెబుతాను. ప్రజాక్షేమం కావాలంటే అధికారం అంతిమ లక్ష్యం కాకూడదన్న భావనతోనే రాజకీయాల్లోకి వచ్చాను. జరిగిందా మంచిది, జరగలేదా ఇంకా మంచిది, అంతే. దానిమీదే నేను ఉండాలన్నది కాదు. మీ అందరి భవిష్యత్తు బాగుండాలి. నా బిడ్డలు ఒకటి, మీ బిడ్డలు ఒకటి కాదు, నాకు అందరి బిడ్డలు ఒకటే అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ పవన్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి మొదట తాను ఎలాంటి పదవులను ఆశించడం లేదని చెబుతూనే 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నట్లుగా ప్రకటించడం అందరికీ తెలిసిందే.